మేడం, రెండు విషయాలు మేడం. ఈరోజు అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం. అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రధానంగా భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలలో వలస కార్మికుల సమస్య అనేది కూడా ప్రధానంగా ఉన్నది. మన దేశంలో సిరి సంపదలు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒక ఖండానికి కావలసినటువంటి అన్ని రకాల సహజ వనరులు ఒక కేవలం భారతదేశంలో మాత్రమే నిర్లిప్తమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కేవలం భూభాగం తక్కువ అనేది మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక ఖండానికి కావలసినటువంటి అన్ని అంశాలు కూడా భారతదేశంలో మాత్రమే నిర్లిప్తమైనటువంటి పరిస్థితి ఉన్నది. జీవనదులు ఉన్నాయి, సాగు భూములు ఉన్నాయి. ఆ, భూభాగంలో చాలా వరకు కూడా నీటితో కూడుకున్నటువంటి భూభాగం కూడా ఉంది, మన భారతదేశంలో నెలకొని ఉన్నది. ఇన్ని సహజ వనరులు, ఇంత సహజ సంపద, ఇంత అటవీ సంపద, ఇన్ని ఉన్నటువంటి ఈ భారతదేశం నుంచి కార్మికులు పొట్ట చేత పట్టుకొని వేరే దేశాలకు వలస పోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం ప్రధానంగా ఆలోచించాలి మేడం. ఒకటి, ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వాళ్ళకి, ప్రజలకి కావలసినటువంటి కనీస అవసరాలైనటువంటి కూడు గుడ్డ గూడు అనే ఈ మూడు సౌకర్యాలు కూడా వాళ్ళకి లభించినటువంటి తరుణంలో గల్ఫ్ దేశాలకు కానీ మిగతా ఇతర దేశ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వలస రెండు రకాలుగా ఉన్నది మేడం. కేవలం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి భారతదేశంలోనే వలసపోతున్నటువంటి కార్మికులు ఒకవైపు ఉంటే, ఈ దేశాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతాలకు మీరు అన్నట్టు గల్ఫ్ కంట్రీస్ కి పోతున్నటువంటి పరిస్థితి కూడా నేడు ఉన్నది. అదొక రెండవ కారణం. మూడవ రకాల వలసదారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఇక్కడ వచ్చే ₹1,00,000 నాకు సరిపోవు, ఇక్కడ వచ్చే 2,00,000 నాకు సరిపోవు, ఇక్కడ వచ్చే కోట్లు నాకు సరిపోవు, ఇంకా వందల కోట్లు వేల కోట్లు నేను సంపాదించుకోవాలన్న ఆలోచనతోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా విదేశాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశ సంపదతో చదువుకొని, ఈ దేశ యొక్క ఈ దేశంలో పన్నులు కడుతున్నటువంటి పౌరుల యొక్క సంపదతోటి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని అన్ని రకాల సౌకర్యాలు ఉపయోగించుకొని వేరే దేశాలకు పోయి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ రెండింటిని మనం ఒకే రకంగా చూడలేము. కార్మికాన్ని చూసే తీరు వేరే రకంగా ఉండాలా, అట్లనే కుటుంబాలు వేరే దేశాలకు, ఇతర దేశాలకు వలసపోతున్నటువంటి తీరును వేరే రకంగా చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మీరు అన్నట్టు గల్ఫ్ బోర్డు ఒకటి పెట్టాలని అంటున్నారు. గల్ఫ్ బోర్డు పెట్టాలనే దానికంటే ముందు నేనేమంటున్నా అంటే, అసలు భారతదేశం నుంచి విదేశాలకు వలసపోయే కార్మికుల సంఖ్యను మనం తగ్గించాలి. తగ్గించాలంటే వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న బెనిఫిట్స్ ఇవ్వకుండా, గల్ఫ్ బోర్డుని అంటే ఏర్పాటు చేయకుండా, లేదా ఇతరత్ర విషయాల్లో తగ్గించి వలస కార్మికులు తగ్గించాలని అనట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషితో పాటు ఈవెన్ జంతువులు కూడా, కుక్క కూడా ఆకలితో చావని ఒక మంచి సమాజాన్ని నిర్మించే విధంగా ఈ దేశంలో విధానాలు ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ప్రతి జీవి కడుపు నిండా అన్నం తిని హాయిగా రిలాక్స్ అవ్వడానికి ఒక ఇల్లు కట్టుకొని ఒక ఉపాధి దొరికేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ దేశం నుంచి వాళ్ళు వేరే దేశానికి పోరు. ఎవరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళి, ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, నా వాడని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ దేశంతో నాకు సంబంధం లేదు, ఈ దేశంలో నేను ఉండదలుచుకోవట్లేదు అనే ఫీలింగ్ తో ఏ వ్యక్తి ఉండడు. ఖచ్చితంగా ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డలోనే ఉండాలి, ఈ గడ్డలోనే మళ్ళీ మట్టిగా చనిపోయిన తర్వాత ఈ మట్టిలోనే కలిసిపోవాలనే తాపత్రయం, ఆశ ప్రతి మానవుడికి ఉంటది. కానీ ఆ ఆశని, ఆ తాపత్రయాన్ని, ఆ ప్రేమని వదిలిపెట్టి ఈ గడ్డని విడిచిపెట్టి వేరే దేశానికి పోతున్నారని అంటే, వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు లేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో, మూడు పూటల పౌష్టికాహారం తినలేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు బయటకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళు పోకుండా ఉండాలంటే, ఈ యొక్క దేశంలో మన దేశం ఒక రకంగా ప్రపంచ ఖ్యాతిని గడిస్తుంది. ఆ అగ్ర అగ్రరాజ్యాలకు ధీటుగా పరిశోధనలు చేస్తుంది, అగ్రరాజ్యాలకు ధీటుగా రాకెట్ ఉంది. ఆ అంటే రకరకాల పై ఆ ప్రయోగం చేసిన, ఈ ప్రయోగం చేసిన, టెక్నాలజీలో ఆ రకంగా ముందంజలో ఉన్నాం, ఈ రకంగా ముందంజలో ఉన్నామని ఒక పక్క అట్లనే మన దేశం నుంచి ప్రపంచ కుబేరుల ఆ ఖాతాలో మన దేశం నుంచి అనిల్ అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ ఉన్నాడు, లేకపోతే అదానీ ఉన్నాడు, లేక ఉన్నారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో క్యాపిటలిస్టులు ఉన్నారు, బిలియనీర్లు ఉన్నారు అని చెప్పేసి మనం చెప్తున్నాం. మరి అదే క్రమంలో ఒక ఒక ఒక
ఈ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సమాజం ఇంకొక సమాజం ఉన్నది, అట్టడుగున ఉన్నటువంటి సమాజం ఉన్నది. ఇంతకుముందు దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తక్కువ నిమ్న జాతి కులాలుగా చూడబడుతున్నటువంటి ఆ కులాలు వాళ్ళు ఇంకా ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదలు అందరికీ సమానంగా చేరువ కావాలి, అందరికీ అందుబాటులోకి రావాలి. సహజ సంపద మీద అందరికీ హక్కులు లభించాలి. ఆ వైపుగా పాలసీ డిసిషన్స్ అనేవి ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాక పాలసీ డిసిషన్స్ అనేది చేస్తున్నట్లేదు. గత ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వాళ్ళు ఆ రకంగా పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా, వలస కార్మికులకు ఉపయోగపడే విధంగా చట్టాలను రూపొందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఆ వలస కార్మికుల వ్యవస్థని రూపుమాపే వైపుగా వాళ్ళు చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే గల్ఫ్ బోర్డు కూడా రూపాంతరం చెందలేదు. గల్ఫ్ బోర్డు కూడా ఇక్కడ మనకి